మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గోనుపల్లి గారు. వారితో మాట్లాడదాం. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం. 200కు పైగా స్థానాల్లో మహాయుతి కూటమి అద్భుత విజయం నమోదు చేస్తా ఉంది. అవును. ముఖ్యంగా ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు సార్. ఆ అవును. ఫలితాలు బీజేపీకి, ఆ కూటమికి అద్భుతమైన విజయమే. అవును. కానీ పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ అభ్యర్థులు గెలుస్తా ఉన్నారు. అవును. అంటే పవన్ మేనియా మహారాష్ట్రలో కూడా చాలా స్పష్టంగా పవన్ ముద్ర కనిపిస్తోంది. ఎట్లా చూస్తారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మోడీ గారు రీసెంట్గా ఢిల్లీలో జరిగిన ఒక మీటింగ్లో చెప్పినట్టు ఏ పవన్ అయ్యే ఆందే అంటాడు. అట్టా బంగాళాఖాతంలో తయారైనటువంటి తుఫాను పవన్ కళ్యాణ్ గారు అనే తుఫాను ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో 175కు 175 అన్నటువంటి పార్టీని తీసుకొచ్చి 11లో కూర్చొని పెట్టి ఆ తుఫాను ప్రభావం చూపించి ఈ బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళింది. అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళి మహారాష్ట్రలో ఆయన ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో ఈరోజు కూటమి క్యాండిడేట్స్ గెలవడం జరుగుతూ ఉందన్నమాట. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని యాజ్ అన్ ఇండివిజువల్గా మీరు చూసినారంటే ఇప్పుడు ఈ టైంలో నిస్వార్థ రాజకీయాలు చేసేటటువంటి ఒక నిజాయితీ ఉన్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. జనరల్గా మీరు చూసినారంటే ఎవరు కూడా రాజకీయ పార్టీలోకి ఎందుకు వస్తున్నారంటే సంపాదించడానికి వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి పెట్టి రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయం అనే దానికన్నా కూడా ప్రజాసేవ చేస్తున్నాడు ఆయన. అది కాకుండా ఈ రోజు మహారాష్ట్ర ప్రజలు ఆయన ఓన్ చేసుకోవడానికి 2 రీజన్స్ అండి. ఒకటి వచ్చి సనాతన ధర్మం గురించి ఫస్ట్ మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది తిరుపతిలో లడ్డు కలుషితం అయిందని తెలియగానే తిరుపతిలో సనాతన ధర్మాన్ని ఖచ్చితంగా మనం పరిరక్షించుకోవాలి, ఇతర మతాల్ని గౌరవిస్తూ మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉందని చెప్పేసి చెప్పడం ద్వారా ఒక్కసారిగా నేషనల్ మీడియా మొత్తం ఆయన ఎంబడబడింది. అప్పుడు నేషనల్ గా ఆయన గురించి డిస్కస్ చేయడం మొదలుపెట్టినారు. ఇప్పుడు దాకా బీజేపీ ప్రభుత్వానికి ఒక మతతత్వ పార్టీ అనే ఒక ట్యాగ్ ఉంది యాక్చువల్ గా. అది కూడా మాక్సిమం నార్త్ ఇండియాలో ఉంది. సౌత్ ఇండియాలో ఒక మతాన్ని ఓన్ చేసుకున్న ఒక నిజాయితీ గల నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారిని చెప్పాలా. ఎంతో వచ్చిన అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఏమైనా మీరు బీజేపీ తీసుకున్నా కూడా వాళ్ళు ఒక మతాన్నే గౌరవంగా చూస్తారు, మిగతా మతాలు కొంచెం ఇదిగా చూస్తారు, స్టెప్ మదర్ ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే వేరే మతాలను కూడా సమానంగా గౌరవిస్తూ మన మతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతన్నా ఉందని చెప్పేసి సనాతన ధర్మం గురించి మాట్లాడడం ద్వారా మన ఇండియా మొత్తం మీద ఉన్న హిందువులందరూ ఆయన్ని అరే ఇతను మన నాయకుడిలాగా ఉన్నాడు అని ఫీల్ అవడం మొదలుపెట్టినారు. ఆ సమయంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లి మహారాష్ట్రలో ప్రచారం చేయించడం మొదలుపెట్టింది. ప్రత్యేకించి తెలుగు వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ ఉన్నటువంటి మహారాష్ట్ర మన తెలంగాణకి బోర్డర్ స్టేట్. సో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి బల్లాడ్ షా గాని, తర్వాత లాతూరు, ఇవన్నీ తీసుకెళ్లి ఆయన్ని పూణే ఇక్కడంతా తీసుకెళ్లేసి ఆయన దగ్గర ప్రచారం చేయించడం జరిగింది. ఇప్పుడు ఈయన ప్రచారంలో మహారాష్ట్రలో యాక్సెప్ట్ చేయడానికి 2 రీజన్స్. మీరు హిస్టారికల్ గా మహారాష్ట్ర చూసినారంటే ఛత్రపతి శివాజీ గారి కాలం నుంచి హిందూ ధర్మం అంటే చాలా గట్టి పట్టున్నటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారు అప్పుడు మొఘలులు మన మీద దండయాత్ర చేస్తూ ఉంటే అప్పుడు నుంచి గుడులని హిందువుల్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. మీరు మహారాష్ట్రలో ఏ ఊరికి పోయినా ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ కంపల్సరీ ఉంటుంది అనమాట. ఆయన తర్వాత ఈ శతాబ్దపు ఛత్రపతి శివాజీ అని ఎవరినైనా చెప్పాలని అనుకుంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఖచ్చితంగా చెప్పచ్చు. ఈయన ఇంకా ఒక స్టెప్ ముందరకు పోయి వేరే మతాల్ని గౌరవించాలి. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఆయన వైఫే క్రిస్టియన్, ఆమె వేరే మతాలను గౌరవించాలా, మన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పడం ఒక పాయింట్. అక్కడికి వెళ్ళి తెలుగు వాళ్ళందరినీ ఒక ఐక్యం చేయడానికి చేసినటువంటి ప్రయత్నం. ఆయన అక్కడికి వెళ్ళినాడు, తెలుగులో మాట్లాడినాడు, మరాఠీలో మాట్లాడినాడు. అక్కడున్న తెలుగు వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చినారు. ఆయన ఒక పాయింట్ చెప్పినారు, అక్కడ మెకాలో వచ్చి ఇంగ్లీష్ నేర్పిస్తే నేర్చుకున్నాం, అలయన్స్ ఫ్రాన్సిస్ వచ్చి ఫ్రెంచ్ నేర్పిస్తే నేర్చుకున్నాం, జర్మనీ వాళ్ళు జర్మన్ నేర్చుకోమంటే నేర్చుకున్నాం. ఎక్కడెక్కడో భాషలు నేర్చుకుంటున్న మనం మన చుట్టుపక్కల ఉన్న భాషలు ఎందుకు నేర్చుకోవట్లేదు, మన దేశంలో ఉన్న మన భాషలు ఎందుకు నేర్చుకోవట్లేదు? పివి నరసింహారావు గారు లాంటి ఆయన ఎన్ని భాషలు మాట్లాడేది. ఇప్పుడు మన పక్క స్టేట్ అయినటువంటి మహారాష్ట్ర కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ ఏదైనా సరే మనం కనీసం ఒక్కొక్కరు మీ మదర్ టంగ్ కాకుండా ఇంకొక 3-4 భాషలు ఖచ్చితంగా నేర్చుకోవాలా, అప్పుడే మనకు మనం అర్థం అవుతాము అని చెప్పడం ఒక పాయింట్ చెప్పడం జరిగింది. దానితో పాటు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కేవలం నేను వచ్చి మీరు ఓట్లేండి అని అడగడానికే రాలేదు. ఈ మహారాష్ట్ర అన్నది దేశం మొత్తం మీద 5 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఎన్డీఏ గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నటువంటి ఈ తరుణంలో
ఒక మహారాష్ట్ర ఒక్కటే $1 ట్రిలియన్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేయగలిగిన సత్తా ఉంది. అది కంటిన్యూ అవ్వాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి మీరు ఓట్లు వేయాలా. ఓకే, ఇక్కడ పైపెచ్చి ఏంటంటే బీజేపీ అక్కడ ఇచ్చిన పథకాలన్నిటి గురించి కూడా కొంచెం టచ్ చేసినాడు ఆయన. వాటితో పాటు ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఓకే, మళ్ళీ ఏరే వాళ్ళు వస్తే మళ్ళీ ఎకానమీ అంతా దెబ్బతింటది. ఇప్పుడు ఏకనాథ్ షిండే అక్కడ శివసేన నుంచి ఆయన బయటకు వచ్చి గతంలోనే బీజేపీతో కలవటం, ఆయన అక్కడ ముఖ్యమంత్రి కావటం ఇదంతా చూసాం. అవును. అయితే ఉద్ధవ్ ఠాక్రే వర్గం కొంత సానుభూతి వర్కౌట్ అయింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఈ వర్గానికి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది అని చెప్పి ఒక చర్చ వాళ్ళు అంచనా వేసినారు. అంచనా వేసారు, తలకిందులైంది కొంచెం. పవన్ కళ్యాణ్ గారి ప్రచారంలో కూడా ఏకనాథ్ షిండేకి మనం ఎందుకు మద్దతు తెలపాలి, ఈ వర్గానికి మనం ఎందుకు మద్దతు తెలపాలి అనేది చాలా క్లియర్ గా చెప్పినట్టుగా తెలుస్తుంది. అవును, ఇప్పుడు ఆయన చెప్పిందంతా ఏంటి అని అంటే, ఇంతకు ముందర వీళ్ళు ఇచ్చిన ప్రామిస్లు చేసినారా లేదా, చేసినారు. ఇప్పుడు ఇచ్చే ప్రామిసెస్ కూడా చేస్తారు. ఇప్పుడు కూడా కొన్ని వాగ్దానాలు చేసినారు వాళ్ళు. కొన్ని అంటే వృద్ధాప్య పింఛన్ పెంచుతూ, ఆ తర్వాత ఆడవాళ్ళకి కొంచెం ఇది ఇవ్వడం, స్కీమ్స్ అన్ని చెప్పినారు. సో వీళ్ళు ఖచ్చితంగా చేస్తారు. దాంతో పాటు రోడ్లు వేసినారు. సో దేశం మొత్తం మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని పనుల్ని, తర్వాత మహారాష్ట్రకి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనుల గురించి చెప్తూ, మీరు మళ్ళా ఈ గవర్నమెంట్ నే గెలిపిస్తే మీకు అది కంటిన్యూ అవుతుంది ఆ డెవలప్మెంట్. ఇంకొక పాయింట్ ఏమన్నారంటే, కొన్ని శక్తులు విడదీసి పాలించాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నాయి, వాటికి మనం దెబ్బతినకూడదు అని చెప్పి ఒక్కటండి. ఆడకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళంగానే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఒక్కసారిగా ఎక్కడ లేనటువంటి ఉత్తేజం వచ్చింది వాళ్ళకి. ఒక చిన్న బాంబేలో చూస్తే తెలుగు వాళ్ళు, అక్కడ తెలుగు సంఘానికి సంబంధించిన వాళ్ళు ఒక మీడియా ఛానల్ పిలిచి, సార్ దయచేసి పవన్ కళ్యాణ్ గారిని బాంబే కూడా రమ్మని చెప్పండి, మాకు ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నాం మేము, ఆయన ఒక్కసారి మా దగ్గరకు వచ్చిపోతే మా ప్రాబ్లమ్స్ అన్నది బయట ప్రపంచానికి తెలుస్తుంది, తెలిసిందంటే మాకు మంచి జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని అంటే మనకేదో మంచి జరుగుతాది అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళందరిలో. ఆయన నోటి నుంచి ఏదైనా సమస్య బయటకు వస్తే ప్రజల తరఫున దానికి గవర్నమెంట్ కూడా అటెన్షన్ ఇస్తుంది. నేషనల్ వైడ్ గా చర్చ ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు అలాగే జరిగింది. ఇంతకు ముందర పాకిస్తాన్ లో కుర్రాడు ఒకడు మా పక్కింటి అల్బిలో మనకు ఇండియాకి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రాడు అని చెప్పడంలో దాన్ని ఆయన ట్వీట్ చేసినాడు. అవును. జర్మనీలో ఒకసారి ఈ ఖలిస్తానీలు ఒక గుడికి వచ్చి హిందువులను కొట్టడంలో దాన్ని ట్వీట్ చేసినాడు. ఇంకొక పాయింట్ ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో హిందువులు వాళ్ళు వచ్చేసి మైనారిటీ కాదు, వీళ్ళు ఎక్కువ మంది. కానీ గ్లోబల్ గా ప్రపంచం మొత్తం మీద ఆయన ఏం చెప్పినాడంటే, హిందువులు మైనారిటీ, మన ఇండియాలో హిందువులు మెజారిటీ, కానీ ప్రపంచం మొత్తం మీదుగా హిందువులు మైనారిటీ, మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం. ఈ పాయింట్స్ అని ఏమైనా అంటే అక్కడ ఉన్న హిందూ జనాలకు అందరికి బాగా కనెక్ట్ అయినాయి. అట్ ద సేమ్ టైం ఏ మతం గురించి ఒక్క మాట కూడా అవమానించే విధంగా ఆయన ఎప్పుడు మాట్లాడు, గౌరవిస్తాడు ఆయన. అవునవును. సో సార్, మహారాష్ట్రలో ఈ అద్భుత విజయం తర్వాత పవన్ కళ్యాణ్ చూసే ధోరణి ఏ విధంగా ఉంటుంది భాజపా అగ్రనాయకత్వం? ఇప్పుడు మీరు అది దాని గురించి మాట్లాడాలంటే మనం ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కాడి నుంచి ఒకసారి టచ్ చేయాలన్నమాట. 175 నుంచి తీసుకొచ్చి పథకంలో కూర్చోబెట్టినాడు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే జరిగింది. రీజన్ ఏంటంటే, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో కలిసేటటువంటి సిచ్యువేషన్ కాదు. అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి బీజేపీతో సంబంధం లేకుండా నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి బీజేపీని కూడా కొంచెం డిఫెన్స్ లో నెట్టినాడు. అప్పుడు బీజేపీకి వేరే గత్యంతరం లేక ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకోవడం వల్ల ఈ రోజు 164 చిల్లర వచ్చినాయి అక్కడ. అవును. ఇది రావడం వల్లనే సెంట్రల్ లో కూడా బీజేపీ ప్రభుత్వం నిలబడగలిగింది. ఒకవేళ ఆ టైంలో బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయకుండా గాని ఉంటే, పవన్ కళ్యాణ్ గారి వల్ల బహుశా ఈయన కానీ ఈ కూటమి కానీ సపోర్ట్ చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం పడిపోయేటటువంటి సిచ్యువేషన్. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ లో బీజేపీని కాపాడినాడు, స్టేట్ లో ఆంధ్ర ప్రజల్ని కాపాడినాడు. ఇప్పుడు అదే తరహా మహారాష్ట్రకు పోవడం వల్ల మళ్ళా మహారాష్ట్రకు పోయి ఈయన ప్రచారం చేసినటువంటి ప్రతి ప్రదేశంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం విజయదుందుబి మోగిస్తుండడంలో తెలిసింది ఏంటంటే, మన ఇండియా మొత్తం మీద, ఫర్ దట్ మ్యాటర్ వచ్చేసి ప్రపంచం మొత్తం మీద మన ఇండియన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని ఇతను మా నాయకుడని ఓన్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఓన్ చేసుకోవడం ద్వారా బహుశా మనకు సౌత్ ఇండియా నుంచి మనకు డెప్యూటీ పిఎం, ప్రైమ్ మినిస్టర్ లాంటి సిచ్యువేషన్ పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చినారు. హిస్టారికల్ గా మీరు చూసినారంటే బీజేపీ ఒక సౌత్ ని కొంచెం ఇగ్నోర్ చేసింది. మన సౌత్ ఇండియాకి చేయాల్సినట్టు గొప్పగా చేయలే. మరి చరిత్రలో చూసినారంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావడం ద్వారా బీజేపీకి కూడా ఇక్కడ కొంచెం అవసరం వచ్చింది, ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే నార్త్ లో దెబ్బతిన్నారు. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తెలియకుండానే ఆయన చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నాడు. ఒక స్టేబుల్ గవర్నమెంట్ కంటిన్యూ అవ్వడానికి, అది బీజేపీ ప్రభుత్వం కంటిన్యూ అయితే డెవలప్మెంట్ అవుతుందని. సెకండ్,
ఏది మత రాజకీయాలు రెచ్చగొట్టకుండా అవతల అవును. మతాలను గౌరవిస్తూ అవును. హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి వెలుగెత్తి చాటుతుండడం సిచ్యువేషన్ లో అవును. ప్రతి ఒక్కరు ఆయన ఆయన ఓన్ ప్రతి చేసుకొని ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాడు సార్. చెప్తున్నారు. అంటే మతాల మధ్య చాలా మంది చిచ్చు పెడుతూ అవును, ఏదో భావోద్వేగాలు రెచ్చగొడుతూ ఈయన అలా చేయట్లేదు. ఓట్లు దండుకునే ప్రక్రియ గతంలో జరిగేది. అవును కానీ ఇప్పుడు ఈయన ఆలోచింపజేస్తూ ముందుకు పోతా ఉన్నాడు. అవును మనం డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ పెరిగింది సార్. Hmm. ఇదే గ్రాఫ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ తమిళనాడు ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ బాగా ప్రచారం చేయబోతున్నాడు. అక్కడ సనాతన ధర్మం గురించి మరింత ఉధృతంగా ప్రచారం చేసే అవకాశం ఉందని చర్చ ఉంది. ఏమంటారు? ఇప్పుడు మీరు హ్యూమన్ సైకాలజీ చూసినారంటే ఎలా ఉంటదంటే, ఒక గాలి నడుస్తుంది అనుకోండి, ఒక్క కొంచెం గోడ మీద పిల్లలాగా అటు ఇటు ఉండేవాళ్ళు కూడా ఎందుకు వచ్చినా జరుగుతుంది, మనం కూడా వాళ్ళతో కలిసిపోతే పోతుంది కదా అన్న ఒక ఆలోచన ఉంటుంది హ్యూమన్ గా. అంటే అటుపక్క పదం ఇటుపక్క పదం అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఒక పవర్ఫుల్ మనిషో లేకపోతే ఒక వేవో వచ్చిందంటే ఎందుకు ఇటు పోయినా ఉపయోగం ఉండదు, వాళ్ళ హవా నడుస్తుంది, మనం కూడా అటుపక్క వెళ్ళిపోదామని. ఇప్పుడు ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడులో అన్ని రకాలుగా చూస్తారు. కారణం ఏంటంటే ఆంధ్రాలో ఆయన ఏదో ప్రూవ్ చేసినాడు, ఇప్పుడు మహారాష్ట్ర పోయినాడు. అక్కడ మీరు చూడండి, మామూలుగా కొన్ని సర్వేలు అక్కడ కాంగ్రెస్ కూటమి వస్తుందని చెప్పినప్పటికీ మీరు అన్నట్టు అటు పక్క సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి అదేదో వస్తుందన్న ఒక ఆలోచన ఉన్నప్పటికీ కూడా అసలు డిఫరెన్స్ మీరు చూసినారంటే హ్యూజ్ డిఫరెన్స్. మన ఆంధ్రాలో కన్నా ఆంధ్రా లాంటి ఒక డిఫరెన్స్. ఒక రకంగా ఈయన లెగ్ ఎఫెక్ట్ అని కూడా చెప్పొచ్చు దాన్ని. అక్కడ తెలుగు వాళ్ళందరినీ కొంచెం సంఘటితం చేయడంలో ఈయన క్రూషియల్ రోల్ ప్లే చేసినాడు. ఈ విషయం మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి ఆల్రెడీ తెలుసు. వాళ్ళ నమ్మకాన్ని ఈ రోజు నిలబెట్టినాడు. ఇప్పుడు ఇదే మనిషి మళ్ళా తమిళనాడుకి వెళ్ళినాడు అని అంటే, రీసెంట్ గానే కస్తూరి గారు గొడ్డగాలి చేసినట్టు ఈ తెలుగు వాళ్ళందరినీ హొర గెలింది అక్కడ. తెలుగు వాళ్ళని గెల్లంగానే వాళ్ళందరూ ఒకటి అయిపోయినారు. ఆల్మోస్ట్ 3 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్నారు తమిళనాడులో. రీసెంట్ గా అక్కడి నుంచి తెలుగు సంఘాల వాళ్ళు అమరావతికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయన ఆహ్వానించి పోవడం కూడా జరిగింది. అంటే వాళ్ళు కూడా స్లోగా పవన్ కళ్యాణ్ గారిని రమ్మని చెప్పడము, అక్కడ ప్రస్తుత ప్రభుత్వం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈయన్ని గెలకడం, ఇవన్నీ కలిసి ఉన్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళినాడంటే ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇంకొకటి కూడా ఏంటంటే అక్కడ ఏఐడిఎంకేలో ఆల్రెడీ గ్యాప్ ఉంది, జయలలిత గారు లేరు, డిఎంకే స్ట్రాంగ్ గా ఉంది. ఈ సమయంలో విజయ్ గారు పార్టీ పెట్టినారు. ఇప్పుడు విజయ్ గారికి కూడా ఎవరినో ఒకరిని కలుపుకొని పోతేనే ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆయనకు వచ్చి శత్రువు డిఎంకే, సో ఖచ్చితంగా డిఎంకేతో ఆయన కలవడు. ఆయన ఇప్పుడు ఏఐడిఎంకేతోనే కలవాలి. ఏఐడిఎంకేతో కలిసినట్టే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారితో కలిసినట్టే, ఇండైరెక్ట్ గా బీజేపీతో కలిసినట్టే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అక్కడ వెళ్ళేసి ప్రచారం మొదలు పెట్టినాడంటే ఈయనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే తమిళ్ బాగా అలర్గలంగా వచ్చింది. అక్కడ తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ప్రత్యేకించి ఆ తెలుగు మన చిత్తూరు బార్డరు, ఈ నెల్లూరు బార్డర్ అక్కడ ఉన్న వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఇంకా డీప్ తమిళనాడులో పోయినారంటే కోయంబత్తూరు, మదురై, తిరునెల్వేలి అక్కడ తెలుగు వాళ్ళు ఎప్పుడెప్పటి నుంచో పుట్టిన వాళ్ళు ఉంటారు. ఈయన ఒక పక్క హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, ఇంకొక పక్క వేరే మతాలు గౌరవించాలని చెప్తున్నాడు, ఇంకొక పక్క వచ్చేసి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. ఈయన ఎప్పుడు ఎలాంటి అవినీతి చేసిన హిస్టరీ లేదు, ఈయన డబ్బులే తీసుకొచ్చి ఖర్చు పెట్టినటువంటి సందర్భం. ఒక క్రెడిబిలిటీ ఉన్న పర్సన్ పోయి ఏదన్నా మాట్లాడితే జనాలు కూడా వినటానికి ఆసక్తి చూపిస్తారు, ఈయన పాటించేదానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూసినారంటే ఖచ్చితంగా 2026లో అక్కడ డిఎంకేని మట్టి గరిపించి ఈ ఈ పార్టీలన్నింటినీ ఏకం చేసి మళ్ళా బీజేపీకి సపోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా వస్తుంది. అది వచ్చిందంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు నేషనల్ లెవెల్లో ఒక తిరుగులేని వ్యక్తిగా తయారవుతాడు. కారణం ఏంటంటే మోడీ గారికి వయసు అయిపోతుంది, అమిత్ షా గారికి అనుకున్నది, తర్వాత నితిన్ గడ్కరీ గారు, ఇలాంటి ఒక సినిమా చరిష్మా ఉన్నటువంటి లీడరు, ఒక నిస్వార్థ రాజకీయాలు చేసేటటువంటి నాయకుడు, తను డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టేటటువంటి ఒక వ్యక్తి. తెలుగోళ్ళు ఎక్కువ మన ప్రపంచం తెలుగోళ్ళు ఎక్కడ లేకుండా ఎక్కడ చూసినా తెలుగోళ్ళు ఉండరు. ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్ర భాష మాట్లాడగలగడం ఒకటి, చెప్పడం ఒకటి, ఇవన్నీ కలిసి వచ్చి ఖచ్చితంగా ఒక నేషనల్ లెవెల్లో కూడా ఒక టాప్ లీడర్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలా జరిగితే మాత్రం మన ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి మనం నిజంగా పుణ్యం చేసుకున్నాం. ఇచ్చిన టాస్క్లన్నీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. మహారాష్ట్ర సక్సెస్, నెక్స్ట్ తమిళనాడు అది కూడా అవుతుంది. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు మనం అనలైజ్ చేస్తే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి రోల్ ప్లే చేసినట్టే ఈయనకి ఫేవర్ గా జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు యాక్చువల్లీ. ఓకే, చూద్దాం. మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.